మన టైం అనేది చాలా విలువైంది. అలాంటి టైంని వచ్చేసి మనం వేస్ట్ మూవీస్ చూసేసి అస్సలు వేస్ట్ చేయం. సో నేను వచ్చేసి ఇప్పటివరకు చూసిన వీక్ లిస్ట్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్ అయితే తీసుకొని వచ్చాను. మీ టైం అయితే వేస్ట్ కాకుండా నేనైతే చూసుకుంటాను, దానికైతే గ్యారంటీ. సో మీ గ్యారంటీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 7 మనోరతంగల్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆంథాలజీ సిరీస్. టోటల్లీ 9 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి మనకు ఒకటి వచ్చేసి 15 మినిట్స్ అయితే ఉంది, ఇంకోటి వచ్చేసి 40 మినిట్స్ అయితే ఉంది. సో అంటే ఎపిసోడ్స్కి రన్ టైం అనేది మారుతూ ఉంది. అండ్ ఈ వెబ్ సిరీస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఎపిసోడ్లో మీకు ఒక డిఫరెంట్ స్టోరీ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ స్టోరీలో వచ్చేసి మనకు ప్రేమికుడు కథ అయితే చూపించారు, దాని తర్వాత సిస్టర్ స్టోరీ అయితే చూపించారు, దాని తర్వాత ప్రేమ ఒకరితో పెళ్ళొకరితో, అలా టోటల్లీ 9 స్టోరీస్ అయితే చూపించారు ఈ సిరీస్లో. అది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డిఫరెంట్ స్టోరీ కాబట్టి మీకు ఒక స్టోరీ బోర్ కొడితే ఇంకో స్టోరీకి అయితే జంప్ అయిపోవచ్చు. అండ్ టోటల్లీ వెబ్ సిరీస్ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫ్రెండ్స్. మంచి తెలుగు డబ్బింగ్లో G5 ప్లాట్ఫామ్లో ఉంది, పోయి చూడండి, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 6 హెరిటరీ. ఫ్రెండ్స్ మోస్ట్ పాపులర్ హారర్ మూవీస్లో ఈ మూవీ కూడా ఒకటి ఉంటుంది. బట్ ఈ మూవీ వచ్చేసి మనకు 2018లో అయితే రిలీజ్ చేశారు. నౌ వచ్చేసి మనకు తెలుగు డబ్బింగ్ వచ్చేసి ప్రైమ్ వీడియో వారైతే యాడ్ చేశారు. సో మూవీని వచ్చేసి నేను మళ్ళీ అయితే చూశాను, మళ్ళీ చూసినా కానీ మజా వేరుగా అయితే ఉంది. నాకు హారర్ మూవీస్ అన్నా గోర్ మూవీస్ అన్నా చాలా ఇష్టం. హారర్ ఎలిమెంట్స్తో పాటు గోర్ మూమెంట్స్ ఉంటాయి. గోర్ మూమెంట్స్ అంటే చేతులు కాళ్ళు తలకాయలాగా పుచ్చకాయలాగా పేలిపోవడాలు ఇవన్నీ ఉంటాయి. సో నాకైతే హారర్ మూవీస్ అలానే గోర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ మూవీస్ ఏంటి అంటే సా, హాస్టల్, అలా కొన్ని సిరీస్ అయితే ఉన్నాయి. సో అవైతే మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ అలాంటి కేటగిరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ హారర్ మూవీ ఇది. బేసిక్ స్టోరీలో ఏంటి అంటే ఇంట్లో ఒక పెద్ద ఆవిడైతే చనిపోద్ది. చనిపోయినప్పటి నుండి మనకు ఇంట్లో ఎవరో ఒకరు చాలా దారుణంగా అయితే చనిపోతూ ఉంటారు. సో వాళ్ళు అలా చనిపోవడానికి కారణం ఏంటి అనేది స్టోరీ ప్లాట్. మీరు కానీ వీక్ హార్ట్ అయి ఉంటే ఈ మూవీకి కిలోమీటర్ దూరంగా అయితే ఉండండి, ఎందుకంటే బ్రుటాలిటీ సీన్స్ అనేవి ఆ మాదిరిలో అయితే ఉంటారు, మీరు తట్టుకోలేరు. సో మీరు గట్టి గుండె అయితే ఇది పోయి చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ ఎలిమెంట్స్తో అండ్ బ్రుటాలిటీ మూవీ. అండ్ ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 7.3 అయితే ఇచ్చినారు అవుట్ ఆఫ్ 10కి. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes. పోయి చూడండి, మీకైతే నచ్చుతుంది. ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. నెంబర్ 5 ట్విస్టర్స్. ఫ్రెండ్స్ ట్విస్టర్స్ అంటే 90sలో ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. ఆ ట్విస్టర్స్ కాదు, నౌ మనకు రీసెంట్గా 2024లో రిలీజ్ అయింది. ఆ ట్విస్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ 2 hours రన్ టైంతో ఎక్స్ట్రాడినరీ మూవీ. మీకు కానీ డిజాస్టర్ మూవీస్ ఇష్టం ఉంటే ఈ మూవీని అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. ఆ ట్విస్టర్ అంటే సుడిగాలు వచ్చేసి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్న సీన్స్ వచ్చేసి సూపర్గా అయితే ఉంది. మూవీలో నాకు కాన్వర్జేషన్స్ ఉన్నాయి, కాన్వర్జేషన్స్ ఉన్నా కానీ ఆ ట్విస్టర్స్ వచ్చేసి సీన్స్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి. నాకు మూవీ చాలా బాగా నచ్చింది. సో మీరు కానీ డిజాస్టర్ మూవీస్ని ఇష్టపడితే మాత్రం ఈ మూవీ వచ్చేసి మీకు పెద్ద దేజావు. సో ఖచ్చితంగా ఈ మూవీని అయితే మిస్ కాకండి. అండ్ సాడ్ న్యూస్ ఏంటి అంటే ఈ మూవీ మనకు తెలుగు లాంగ్వేజ్లో లేదు, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. సో ఈ రెండిట్లో మీకు ఏది వచ్చినా కానీ ఈ మూవీని వచ్చేసి మీరు మిస్ కాకండి. సూపర్ మూవీ, ఎక్స్ట్రాడినరీ మూవీ. ఈ మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ చెప్పలేదు కదా, మనకు ట్విస్టర్స్ వస్తున్నప్పుడు అనాలిసిస్ కోసం మన హీరో వచ్చేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ట్విస్టర్స్ లెంత్ ఎంత, సో ఇలా అనేది మనకు హీరో అనేది చేస్తూ ఉంటాడు. మనకు హీరోయిన్ వచ్చేసి ఆ ట్విస్టర్స్ని ఎలాగైనా ఆపాలి అనేది ట్రై అయితే చేస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలిసి ఆ ట్విస్టర్స్ని ఎలా ఆపారు అనేది స్టోరీ ప్లాట్. ఈ మూవీ వచ్చేసి మనకు యాపిల్ టీవీలో రెంట్ మోడల్ అయితే ఉంది, మీరు చూడాలనుకుంటే పోయి చూడండి. నెంబర్ 4 బ్లింక్. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచి మైండ్ బెండింగ్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు కానీ ఈ మూవీతో కొంచెం టైం స్పెండ్ చేసి కనెక్ట్ అయితే మాత్రం మీకైతే ఈ మూవీ పిచ్చగైతే నచ్చుతుంది. టైం అనేది తీసుకుంటుంది మనకు స్టోరీ బిల్డప్ కోసం. అసలు ఏం జరుగుతుందిరా, ఇదంతా ఏంట్రా అని తెలియడానికి మీకైతే కొంచెం అయితే టైం అయితే పడుతుంది. వన్స్ ఈ స్టోరీ మీకు అర్థమైన తర్వాత క్లైమాక్స్ వచ్చేంత వరకు మీకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు, దానికి నేనైతే గ్యారంటీ. సో నవ్వు వచ్చేసి మనకు ప్రైమ్ వీడియో వారు మంచి తెలుగు డబ్బింగ్తో బ్లింక్ మూవీ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మూవీని వచ్చేసి మిస్ కాకండి ఫ్రెండ్స్. నెంబర్ 3 శేఖర్ హోమ్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ చూసిన తర్వాత నేను కూడా ఒక డిటెక్టివ్ లాగైతే మారిపోయాను. వన్స్ ఈ సిరీస్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు కూడా డిటెక్టివ్ లాగైతే ఆలోచిస్తారు. సో సిరీస్ అనేది చాలా అంటే చాలా లాజికల్గా ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క కేసుని సాల్వ్ చేస్తూ ప్రతిదీ లాజికల్గా వెళ్ళింది ఈ సిరీస్. నాకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే
పాయింట్స్ని చాలా క్లియర్గా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కడ ఇన్లాజికల్ కాకుండా ఒక డిటెక్టివ్ ఎలా ఆలోచిస్తాడు, ఆ డిటెక్టివ్ పర్స్పెక్టివ్ ఏంటి. నాకు హీరో క్యారెక్టర్ వచ్చేసి చాలా బాగా నచ్చింది. చాలా కామ్గా, చాలా రిలాక్స్గా, చాలా ఫన్నీ విధంగా ఉంటూ కేస్ని సాల్వ్ చేస్తూ తన ఆరోగెన్స్, తను మాట్లాడే విధానం, ఏం చేస్తాడో నెక్స్ట్ అనేది మనకు తెలియకుండా ఉండడం. ఈ సిరీస్ వచ్చేసి టోటల్లీ 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో 6 ఎపిసోడ్లో కొన్ని ఎపిసోడ్స్ వచ్చేసి 50 మినిట్స్ అయితే ఉన్నాయి, కొన్ని ఎపిసోడ్స్ వచ్చేసి 45 మినిట్స్ అయితే ఉన్నాయి. సో దానికి తగ్గట్టు ఈ సిరీస్ని వచ్చేసి మీరైతే కంప్లీట్ చేయండి. అండ్ వర్త్ వాచింగ్ సిరీస్ ఫ్రెండ్స్. అండ్ బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, శేఖర్ అనే ఒక వ్యక్తి అయితే వెస్ట్ బెంగాల్లో అయితే ఉంటాడు. సో తన ఒక డిటెక్టివ్ అన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డాక్టర్ వచ్చేసి పేయింగ్ గెస్ట్కి అయితే వస్తాడు. సో డాక్టర్ అండ్ మనకు ఈ శేఖర్ కలిసి కొన్ని కేసెస్ అయితే సాల్వ్ చేస్తారు. అప్పటి నుండి డాక్టర్ కూడా అక్కడే ఉందామని డిసైడ్ అయితే అవుతాడు. సో వీళ్ళిద్దరు కలిసి కొన్ని కేసెస్ని వచ్చేసి సాల్వ్ చేస్తారు. ఇదంతా ఈ సిరీస్లో అయితే ఉంటుంది. అండ్ మంచి తెలుగు డబ్బింగ్తో జియో సినిమాస్లో అయితే ఈ సిరీస్ అయితే ఉంది. పోయి చూడండి, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 2 పేక మెడలు. ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, ఎక్స్ట్రాడినరీ మూవీ. మౌత్ పబ్లిసిటీతో ఇలాంటి మూవీస్కి మనమైతే రికగ్నిషన్ అయితే ఇవ్వాలి. నిజంగా చాలా బాగుంది మూవీ. ఎలాంటి పరిస్థితుల్లో ఈ మూవీని వచ్చేసి మిస్ కాకండి. చాలా గ్రౌండ్ రియాలిటీగా, చాలా పర్ఫెక్షన్తో మూవీ అయితే తీశారు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా గ్రౌండ్ రియాలిటీగా, అరే ఇలానే అవుద్రా, ఇలానే చేస్తారా. అండ్ లాస్ట్లో ఒక మూమెంట్ వచ్చిన తర్వాత సినిమా మీద అరే ఇప్పుడు మారిపోయాడ్రా అనుకున్నాను. బట్ సమ్ క్యారెక్టర్స్ డస్ నాట్ చేంజ్ అని ఈ మూవీ వచ్చేసి ప్రూవ్ చేసింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు వచ్చేసి చాలా బాగా నచ్చింది. ఇలాంటి మూవీకి ఎందుకు రికగ్నిషన్ రాదు, ఎందుకు అండర్ రేటెడ్గా మిగిలిపోతాయి అనేది అర్థం కాదు. మూవీ మీరు చూడండి, చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ చూడాలి అండ్ ఇలాంటి మూవీస్కి సపోర్ట్ చేయాలి. చాలా లో బడ్జెట్లో తీశారు. లో బడ్జెట్లో తీసిన సినిమా బాగుంటే మౌత్ పబ్లిసిటీతో ఆ సినిమాని ఎక్కడికో తీసుకుపోతామంటాము. సో థియేటర్లో ఎలా మిస్ అయ్యి ఉంటారు. అండ్ ఓటీటీలో వచ్చిన తర్వాత ఈ మూవీని అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీ మూవీ, ఖచ్చితంగా చూడదగిన మూవీ. ఈ మూవీ వచ్చేసి ఈటీవీలో ఉంది, మస్ట్ వాచ్ మూవీ. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే ఎక్స్హ్యూమా. ఫ్రెండ్స్ ఎక్స్ట్రాడినరీ మూవీ. హారర్ ఎలిమెంట్స్తో, మంచి స్టోరీ ప్లాట్తో అండ్ కొరియన్ కల్చర్ని మనకు రీప్రజెంట్ చేస్తూ ఈ మూవీ వచ్చేసి సూపర్గా అయితే ఉంటుంది. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, మన హీరోయిన్ టీం వాళ్ళు వచ్చేసి రిచువల్స్ అనేవి చేస్తూ ఉంటారు, శాంతి పూజలు అన్నమాట. సో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సమాధిని వచ్చేసి కెలుకుతారన్నమాట. ఆ సమాధిని కెలికిన తర్వాత వాళ్ళ లైఫ్లోకి వచ్చిన సమస్యలు ఏంటి అనేది స్టోరీ ప్లాట్. అండ్ స్టోరీ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎంగేజింగ్ అయితే ఖచ్చితంగా అయితే స్టోరీ అయితే గ్రిప్పింగ్గా పెట్టుకొని ఉంటుంది. దాంతోపాటు హారర్ ఎలిమెంట్స్తో ఈ మూవీ వచ్చేసి వెళ్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మూవీ వచ్చేసి మీకైతే నచ్చుతుంది, దానికైతే నేనైతే గ్యారంటీ. అందుకే నెంబర్ 1లో పెట్టాను. సో నెంబర్ 1లో పెట్టానంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. అండ్ ఈ మూవీ వచ్చేసి నేను రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తెలుగులో రావడం. తెలుగులో వచ్చింది కాబట్టి మీకు స్టోరీ ఖచ్చితంగా అర్థమవుద్ది. నేను వచ్చేసి కొరియన్లో అయితే చూశాను, అయినా కానీ తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి ఒక్క ట్రై మళ్ళీ ఇవ్వండి. మీరు కొరియన్లో చూసినా కానీ తెలుగులో చూస్తే ఆ మజా వేరుగా ఉంటుంది కదా. సో అందుకోసం మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్. ఖచ్చితంగా మూవీ వచ్చేసి మీరు చూడండి, మీకైతే నచ్చుతుంది. బుక్ మై షోలో రెంట్ మోడల్ అయితే ఉంది, మీకు ఎలా చూడాలో తెలుసు, పోయి చూడండి, మీకైతే నచ్చుతుంది. అలానే నేను కొన్ని మూవీస్ అయితే చూశాను. ఆ మూవీస్ వచ్చేసి మీకైతే నేను రికమెండ్ చేయలేదు. ఎందుకు రికమెండ్ చేయలేదు అంటే నాకు అంత రికమెండ్ చేయాలనిపించలేదు. అవైతే మీతో షేర్ చేసుకుంటాను. డార్లింగ్ మూవీ చూశాను. సో ఆ మూవీ చూసిన తర్వాత నాకు రికమెండ్ చేయడం కూడా ఎందుకురా బాబు, మన వ్యూవర్స్కి టైం వేస్ట్ అనిపించింది. సో కొంతమందికి మూవీ నచ్చొచ్చేమో, బట్ నాకైతే నచ్చలేదు. అలానే వీరాంజనేయులు విహారయాత్ర, ఇది ఒక కామెడీ జోనర్ అనుకొని చూశాను, బట్ కామెడీ జోనర్ కాదు. వాళ్ళ ఫ్యామిలీ శారన్ వచ్చేసి మనకు వచ్చేసి చూపించారు. అంతకేమో నాకైతే నచ్చలేదు, అందుకోసం రికమెండ్ కూడా చేయలేదు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపిస్తున్నాయో. అలానే వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రివ్యూ అండ్ రికమెండేషన్ వీడియోస్ అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.